బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలిదిండి వినోద్ వర్మ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. సోమవారం భీమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కార్యాలయం నుండి చేపట్టిన భారీ బైక్ ర్యాలీని జెండా ఊపి గారపాటి చౌదరి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ మీదుగా సాగి బైపాస్ రోడ్లోని మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వద్దకు చేరుకుంది. అక్కడ గారపాటి చౌదరి, ఎంపీ పాకా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, వినోద్ వర్మలు వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీవీ రాజు విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ స్తూపం వద్ద గారపాటి చౌదరి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధాని నరేంద్ర మోదీ ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా మోదీ అందిస్తున్న సుపరిపాలనతో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని, ఈ మహత్తర ప్రయాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఉన్నమట్ల కపర్తి, జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, బీజేపీ నాయకులు ఇంజేటి వెంకటేశ్వర్లు, రావురి సుధా, కాయిత సురేంద్ర, పచ్చ గోపాలకృష్ణ, ఆకుల లీలాకృష్ణ, ఆడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాద్, బలరామకృష్ణంరాజు, షేక్ మొహద్దీన్, జీ పుల్లాజీ తదితరులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. बीजेपी जिंदाबाद, भारत माता की जय, भारत माता की जय, भारत 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 माता, जय 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 माता, भारत 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 माता. గత 46 సంవత్సరాలుగా మనము సాధించిన విజయాలు 2047వ సంవత్సరానికి మన భారతదేశాన్ని వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి మన నరేంద్ర మోదీ గారు, అలాగే మన భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న తీరు, మన అందరిలో వికసిత్ భారత్ వైపు నడిచే విధంగా స్ఫూర్తిని నింపటం, తదనుగుణంగా ప్రణాళికలు రచించటం, మనందరినీ భాగస్వామ్యులు చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాన్ని చేస్తున్నారు వారు. మన అందరం ఈ మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములు అవుదామా? మనందరం తప్పకుండా భాగస్వామ్యం అవ్వాలి. దేశ సేవ, అలాగే ప్రజాస్వామ్యం, అభివృద్ధి లక్ష్యాలుగా మన నరేంద్ర మోదీ గారు మనకి అందిస్తున్న సుపరిపాలన. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, అంతకు ముందు 3 సార్లు గుజరాత్ కి ముఖ్యమంత్రిగా, దాదాపు 25 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఆయన పనిచేస్తున్న తీరు, దానికి మనం కార్యకర్తలుగా ఆయనకి మద్దతుగా మనం ఏం చేయొచ్చు అనేది ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున మనం ఆలోచన చేయాలి. ఆయన అంత కష్టపడుతున్నాడు, రోజుకి 16-18 గంటలు పనిచేస్తున్నాడు. ఆయన 25 సంవత్సరాలు నిరంతరాయంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఎవరి కోసం పనిచేస్తున్నాడండి? ఆయన మన కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నారు ఆయన. మరి మన వంతు మనం ఏం చేయాలా? రోజులో ఒక అరగంట సమయం ఇవ్వగలుగుతామా? మన సొంత కార్యక్రమాలు చూసుకుంటూ, మీ వ్యాపారాలు వ్యాపకాలు విస్మరించమని చెప్పట్ల, భార్యా పిల్లల్ని వదిలిపెట్టి మనము పూర్తి సమయం ఇవ్వమని అడగడట్లా. ఒక్క అరగంట సమయం, రోజులో అరగంట ఇస్తే ఏం చేయగలుగుతామండి అని అనిపించవచ్చు మీకు. ఆ అరగంటలో ఒక 15 నిమిషాల సమయం మన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకి ఫోన్ చేయండి. ఇంకొక పావు గంట అంటే ఇంకొక 15 నిమిషాల్లో రోజులో ఒక 2-3 మన సింపథైజర్స్ కలవడానికి ట్రై చేయండి. బీజేపీ పట్ల, మోదీ గారి పట్ల ఆకర్షితులైన వారు ఉంటారు. వారిని మనము కలిసి వివరాలు చెప్పి మన పార్టీ ద్వారా జరుగుతున్న మంచిని వివరించి వారు కూడా మన పార్టీలో చేరి కార్యకర్తలుగా మనతో పాటు పనిచేసే విధంగా మీరందరూ వారిలో స్ఫూర్తి నింపగలిగితే మార్పు వస్తుందా? రాదా? మార్పు వస్తుందా? ఆ ప్రయత్నం మనం చేయగలుగుతాం. ఏర్పాటు చేస్తేనే రాష్ట్రం అంతా పంపించే స్థాయిలో మా మండల అధ్యక్షులు చేశారు. శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగానే దిమ్మలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో మా జిల్లా స్ఫూర్తిగా నిలుస్తుందని
మీకు మేమందరం మాట ఇస్తున్నాం. అలాగే ఈ రోజు ఒక ముఖ్య వ్యక్తి గురించి నేను చెప్పాలి. ఎందుకంటే ఈ జెండా ధీమాన్ని ఎక్కడ నిర్మించాలని మాకు ఆలోచన వచ్చినప్పుడు మేము ఊరంతా తిరగడం జరిగింది. శివ, వెంకటేశ్వర వీళ్ళంతా మాకు వచ్చి చూసిన వెంటనే మాకు ఈ స్థలంలో మీరు కట్టుకోండి మాకు వెంటనే నన్ను ఎంకరేజ్ చేసిన గోపురాలు వెంకట సుబ్బరాయ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.